మాట్లాడుకుందాం. 'జానీ మాస్టర్' బెయిల్ మీద బయటికొచ్చినాడు. పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయినా సరే బెయిల్ మీద బయటికొచ్చాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఓకే. మనం రెండో కేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 'ఫన్ బకెట్ భార్గవ్' అనమాట. యూట్యూబ్‌లో అయినా సరే, టిక్‌టాక్‌లో అయినా సరే చాలా ట్రెండీ అనమాట. చాలా కామెడీ చేస్తాడు. అండ్ ఇంగ్లీష్ రాని రానట్లు ఇంగ్లీష్‌లో అతను జనరేట్ చేసే కామెడీ ఒక ఊపు ఊపాయనమాట. సో, అదే ఫేమ్ యూజ్ చేసుకొని అతను ఒక ఆమెను ఛాన్స్ ఇప్పిస్తాను ఇండస్ట్రీలో అక్కడ ఇక్కడ అని ఆమెతో వాడుకొని ప్రెగ్నెంట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వెళ్ళి కేస్ పెట్టారనమాట. ఇదైతే పోక్స్కో యాక్ట్ కింద ఆయనను సీదా విచారణలోకి తీసుకున్నారు. తేలింది. అండ్ ఆమె ప్రెగ్నెంట్ అయినవి అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేశారు. అన్ని టెస్టులు చేశారనమాట. ఇతనైతే ప్రూవ్ అయిందనమాట. సో, ఇక్కడ ప్రూవ్ అయ్యాక ఇతన్ని జైలుకేశారు. జైలుకేశాక మళ్ళీ ఇతన్ని బెయిల్ మీదకి బయటకొచ్చాడనమాట. సో, బయటికొచ్చి ఇంటర్వ్యూలంతా ఇచ్చాడు. సో, ఇతను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అండ్ ఇతను ఒక వీడియో గాని రిలీజ్ చేశాడనమాట.